హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దీనికోసం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే మొత్తం బ్యాక్ వచ్చి హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో. హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే కొత్త క్రియేటర్స్ కొత్తగా ఛానల్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసమే చిన్న హెల్ప్ నా సైడ్ నుండి. వీడియో అప్లోడ్ చేయగానే కొన్ని వాటికి కాపీరైట్ వస్తుంది కదా, ఆ కాపీరైట్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది వీడియోలో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేసి మీకు అర్థం అవ్వదు. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన ఈ వీడియోకి కాపీరైట్ అయితే ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తా. రిస్ట్రిక్షన్స్లో కాపీరైట్ అని ఉంటే అది కాపీరైటెడ్ కంటెంట్ అని అర్థం. అంటే మనం బయట నుంచి ఆడియో యూజ్ చేసుకున్నాము అని అర్థం. ఇప్పుడు దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి మీకు చూపిస్తా. గైస్, ఇక్కడ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా, నా కోడల బర్త్డే స్పెషల్ వీడియో అని. దీనికి కాపీరైట్ క్లెయిమ్ అయితే వచ్చింది, కాపీరైట్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కాపీరైట్ ఎలా రిమూవ్ చేయాలో నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ కాపీరైట్ వచ్చింది కదా. దీనికోసం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే మొత్తం బ్యాక్ వచ్చి మీకు ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి చూపిస్తా. చూడండి, దానికోసం నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లో ఇప్పుడు రీసెంట్గా అప్లోడ్ చేసిన దీనికి కదా కాపీరైట్ వచ్చింది. సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. అంత ఫాస్ట్కి వెళ్ళాలి అనే ప్లాన్ ఉండే, కానీ అది ఇలాంటి మూవీ సాంగ్స్ బయట నుంచి ఏ ఆడియో కానీ మనం యూజ్ చేయకూడదు. ఇది యూజ్ చేసినందుకే ఆ వీడియోకి కాపీరైట్ వచ్చింది. ఈ సాంగ్ అప్లోడ్ చేసినందుకే దాంట్లో కాపీరైట్ వచ్చింది నాకు. ఇప్పుడు ఈ కాపీరైట్ వచ్చింది కదా, దీన్ని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను మీకు. ఎలా రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. దీనికోసం ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో యూట్యూబ్ డెస్క్టాప్ సైట్ .com అని కొడితే వస్తుంది. దీన్ని ఓపెన్ చేసి లాగిన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఉంది కదా. ఇలా వస్తుంది డాష్బోర్డు కంటెంట్ అని. ఇలా సెకండ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ కంటెంట్లోకి వస్తే మనకి మనం అప్లోడ్ చేసినవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, విజిబిలిటీ పబ్లిక్ ఉంది. రిస్ట్రిక్షన్స్ చూస్తే మనకు అప్పుడే అర్థమవుతుంది కాపీరైట్ దేనికి ఉంది, కాపీరైట్ దేనికి లేదు అన్నది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే కాపీరైట్ అని నాకు ఈ ఒక్క వీడియోకి ఒక్కటే ఉంది, ఇంకా వేరే వేటికి లేదు కాపీరైట్ అని. ఫోకస్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ కాపీరైట్ ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తా. దానికోసం ఫస్ట్ అయితే ఈ వీడియోని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ వీడియోని ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే వీడియోకి ఇక్కడ కాపీరైట్ అని ఉంది కదా, కాపీరైట్ని క్లిక్ చేసేయండి. ఇలా అడుగుతుంది. ఇప్పుడు సీ డీటెయిల్స్ నొక్కండి. సీ డీటెయిల్స్ నొక్కితే ఇక్కడ మనం ఎక్కడైతే కాపీరైట్ వల్ల మన ఛానల్కి అఫెక్ట్ అవుతుందో అక్కడ ఇది ముందే ఐడెంటిఫై చేసి ఇక్కడ పెట్టింది చూడండి, పూలనే కునికేయమంట సెలెక్ట్ యాక్షన్ అని. ఇక్కడ టైమింగ్ కూడా మెన్షన్ చేసినారు వాళ్ళు. 8 minutes 12 seconds నుండి 8 minutes 26 seconds వరకు ఆ సాంగ్ ఉంది. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా రిమూవ్ చేయాలన్నది ఇక్కడ చూపిస్తా. దానికోసం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ సెలెక్ట్ యాక్షన్ ఉంది కదా, ఆ సెలెక్ట్ యాక్షన్ని క్లిక్ చేస్తే ఇలా మనకి ఇక్కడ ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ అంటే మనం సాంగ్ ఎక్కడైతే యూజ్ చేసామో అది మొత్తం డిలీట్ చేసుకోవచ్చు అనే ఆప్షన్. అది రీప్లేస్ సాంగ్, ఆ సాంగ్ ప్లేస్లో మనం వేరే సాంగ్ రీప్లేస్ చేసుకోవచ్చు. లేకపోతే మ్యూట్ సాంగ్, ఆ సాంగ్ని మ్యూట్ చేయొచ్చు. డిస్ప్యూట్ అంటే ఇప్పుడు ఏంటి అంటే అది నా ఓన్ వాయిస్ అయినా కాపీరైట్ పడింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఇలా ఇక్కడ ఆ రీజన్ మెన్షన్ చేయాలి. అది నా ఓన్ వాయిస్ అయినా కాపీరైట్ పడింది అన్నట్టు మనం మెన్షన్ చేస్తే అప్పుడు మనకు వచ్చిన కాపీరైట్ రిజెక్ట్ అయిపోతుంది అనమాట.
ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నా అంటే దాన్ని వేరే సాంగ్తో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నా. క్లియర్గా కనిపించట్లేదు కదా, చాలా రకాలుగా ట్రై చేశా అండి, ఫోకస్ అవ్వట్లేదు. కెమెరా దగ్గర నుంచి మొబైల్ కనిపిస్తుంటే అది ఫోకస్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ టైం నుండి స్క్రీన్ రికార్డింగ్ ఆన్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఎవరికైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఉంటుందో అలాంటి వాళ్ళు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఇలాంటి వీడియోస్ కావాలి అని నేను చేయడానికి రెడీ ఉన్నా. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకు ఎన్ని బాధలు ఉంటాయో నాకు తెలుసు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, నేనైతే సాంగ్ మ్యూట్ చేయాలి అనుకుంటున్నా, లేకపోతే సాంగ్ రీప్లేస్ చేద్దాము. ఇప్పుడు సాంగ్ రీప్లేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. దీన్ని కంటిన్యూ నొక్కాలి తర్వాత, సెలెక్ట్ చేసుకున్న తర్వాత. ఇలా కొన్ని రీప్లేస్ సాంగ్ అంటూ కొన్ని సాంగ్స్ వస్తాయి, మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దీంట్లో మరి లైసెన్స్డ్ ఆడియోస్ ఉంటాయి, వద్దు అట్లాంటిది. లైసెన్స్డ్ అంటే ఏం లేదండి, మనం వాళ్ళకి స్టార్స్ ఇచ్చి మెన్షన్ చేయాలి. మనకు స్టార్టింగ్లో అర్థం అవ్వదు కాబట్టి సో వితౌట్ లైసెన్స్డ్ ఆడియో తీసుకోండి, ఈజీ అవుతుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ ఏమొస్తుంది అంటే దిస్ ప్రాసెస్ మైట్ టేక్ ఎ వైల్. వన్స్ ద ఆడియో క్లెయిమ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రీప్లేస్డ్, we will updated any viewing or monetization restrictions. Users will continue to see the current version of your video until the edit have been processed అని వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే సేవ్ చేయాలి. ఇలా సేవ్ చేసి అంతే. ఇప్పుడు చూడండి అది వెళ్ళిపోయినట్టు. ఇంకా ఇక్కడ వస్తుంది ఇప్పుడు దిస్ ప్రాసెస్ మైట్ టేక్ ఏ వైల్, యూ మే లీవ్ దిస్ పేజ్ అండ్ చెక్ బ్యాక్ లాటర్. ఇంకా మీరు యూ విల్ అప్డేటెడ్ ఎనీ వివింగ్ ఆర్ మానిటైజేషన్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్టర్ యువర్ చేంజెస్ హ్యావ్ బీన్ ప్రాసెస్డ్. దిస్ వీడియో విల్ రిమైన్ ఇన్ ఇట్స్ కరెంట్ స్టేట్ అంటిల్ దిస్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్. కాసేపు తర్వాత మనం ఈ పేజ్ని ఓపెన్ చేసి చూస్తే అది ఇట్లా మనకి కాపీరైట్ వచ్చింది కదా, అది వెళ్ళిపోయి మనం ఏ సాంగ్ అయితే రీప్లేస్ చేసామో పూలని కునుకేయమంట సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ప్లేస్లో మనం ఒక సాంగ్ రీప్లేస్ చేసాం కదా, అది ప్లే అవుతుంది. కాసేపు తర్వాత ఓపెన్ చేసి చూపిస్తా మీకు. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్లో ఓపెన్ చేసి చూపిస్తా. కొంచెం టైం పడుతుంది, ఒక 1 hour అలా. ఇక్కడ చూడండి, కాపీరైట్ ప్రొటెక్టెడ్ కంటెంట్ ఫౌండ్, ద ఓనర్ అల్లోస్ ద కంటెంట్ టు బి యూజ్డ్ ఆన్ యూట్యూబ్. ఇలా ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ వచ్చింది చూడండి, చెక్స్ ఆర్ రన్నింగ్ ఆన్ యువర్ ఎడిట్ వీడియో. అంటే మనం ఇప్పుడు రీప్లేస్ చేసాం కదా, దాని మీద చెక్స్ జరుగుతుంది అని. కాసేపు తర్వాత అది మొత్తం అప్డేట్ అయిన తర్వాత మనకు రీప్లేస్ చేసిన సాంగ్ వస్తుంది. ఇక్కడ చూడండి కాపీరైట్ ఏమని వచ్చింది అని అంటే కాపీరైట్ ప్రొటెక్టెడ్ కంటెంట్ ఫౌండ్, ద ఓనర్ అలౌస్ ద కంటెంట్ టు బి యూజ్డ్ ఆన్ యూట్యూబ్. ఇలా ఎందుకు వస్తుంది అంటే మనం వాళ్ళ సాంగ్ వాడుకున్నాం కదా, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ సాంగ్కి వచ్చే డబ్బులు, ఆ మనీ మొత్తం ఆ సాంగ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకు వాళ్ళు పర్మిషన్ ఇస్తారనమాట, మా సాంగ్స్ కొన్ని వాడుకోండి అన్నట్టు. ఆ ఓనర్ మనకు పర్మిషన్ ఇచ్చినట్టు. ఆ సాంగ్ డబ్బులు మాత్రం మనకు రావు. మానిటైజేషన్ అయ్యి ఉంటే అన్ని వాళ్ళకు ఆయనకి వెళ్ళిపోతాయి. ఎవరైతే ఆ సాంగ్ ఓనర్ ఉంటారో ఆ సాంగ్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో మనం ఏం చేయాలి, లేదు నేను కష్టపడి ఇంత ఎడిటింగ్ చేసిన డబ్బులు నాకే రావాలి, నేనే యూజ్ చేసుకోవాలి అని మనకు అనిపిస్తే ఏం చేయాలి అంటే అప్పుడు ఈ కాపీరైట్లోకి వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ సాంగ్ ప్లేస్లో మనం వేరే సాంగ్ రీప్లేస్ చేసుకోవచ్చు, ఆర్ లేకపోతే ఆ సాంగ్ని మ్యూట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా నేను చెప్పింది. ఇప్పుడు మీకు తర్వాత చెకింగ్ వన్ ఫౌండ్. ఇప్పుడు మీకు యూట్యూబ్లో ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఒకసారి రీఫ్రెష్ చేయండి.
బర్త్డే కన్నా లవ్ యూ సో మచ్ గాయ్స్. ఈరోజు మా పాప బర్త్డే. ఇప్పుడు మీకు యూట్యూబ్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. వైటీ ఛానల్ ఓపెన్ చేసి ఇక్కడ ఏముంది, ప్రాసెసింగ్ అప్ టు HD, నో ఎస్టిమేట్ అవైలబుల్ అని ఉంది కదా. అంటే దీని మీద ప్రాసెసింగ్ జరుగుతుంది, కాసేపు తర్వాత మనకి వీడియో అవైలబుల్ ఉంటుంది అని. ఏంటి అంటే ఇది ప్రాసెసింగ్లో ఉంది, కాసేపు తర్వాత వీడియో అయితే మనం రీప్లే చేసిన సాంగ్ వస్తుంది అని మనకి చెప్తున్నారు. మీకు కాసేపు తర్వాత చూపిస్తా. ఒకసారి మీకు నేను వైటీ స్టూడియో ఓపెన్ చేసి కూడా చూపిస్తా. ఈ వీడియోకి కదా నాకు కాపీరైట్ వచ్చింది. ఇప్పుడు చూడండి కాపీరైట్ ఉందో లేదో మీకు చూపిస్తా. రిస్ట్రిక్షన్స్లో కాపీరైట్ ఉంటే రిస్ట్రిక్షన్స్లో కాపీరైట్ అని వస్తుంది. రిస్ట్రిక్షన్స్లో నన్ అని ఉంది అంటే కాపీరైట్ రిమూవ్ అయింది అని అర్థం. దానికోసం ఫస్ట్ నా ఛానల్ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఇంతకుముందు. ఇప్పుడు అప్డేట్ అయిందో లేదో సాంగ్ చూద్దాము. ఈ కింద సాంగ్కి కదా, ఈ కింద వీడియోకి కదా కాపీరైట్ ఉన్నది. ఈ వీడియో ఓపెన్ చేసి ఎంత టైం ఉన్నప్పుడు 8 minutes 12 seconds దగ్గర కదా. ఇప్పుడు మీకు వినిపిస్తా సాంగ్ హై పెట్టి. అరిగిపోతుంది. కేక్ గురించి మళ్ళీ ఈ వీడియోలో మాట్లాడుకునే వాళ్ళ. ఇక్కడ మా పాప మీకు ఒక పాట పాడుతుంది, చూడండి. ఎంత మంచి సింగరో మీకు అర్థమైంది కదా మీకు. అప్పుడు ఇంతకుముందు పూలని కునుకేమంట సాంగ్ ఎక్కడ అయితే వచ్చిందో సేమ్ ఆ ప్లేస్లో ఈ సాంగ్ మనం అప్లోడ్ చేసిన సౌండ్ రీప్లేస్ అయింది. ఆ సాంగ్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ అంతకుముందు నా వాయిస్ ఉంది, దాని తర్వాత నా వాయిస్ ఉంది. ఆ సాంగ్ ఉన్న ప్లేస్లో ఒక్కటే మనం ఏ సాంగ్ అయితే రీప్లేస్ చేసామో ఆ సౌండ్ ఉంది. సో మన ఛానల్లో వచ్చిన కాపీరైట్ ఇలా రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా. ఒకసారి మీకు నేను వైటీ స్టూడియో ఓపెన్ చేసి కూడా చూపిస్తా. ఈ వీడియోకి కదా నాకు కాపీరైట్ వచ్చింది. ఇప్పుడు చూడండి కాపీరైట్ ఉందో లేదో మీకు చూపిస్తా. రిస్ట్రిక్షన్స్లో కాపీరైట్ ఉంటే రిస్ట్రిక్షన్స్లో కాపీరైట్ అని వస్తుంది. రిస్ట్రిక్షన్స్లో నన్ అని ఉంది అంటే కాపీరైట్ రిమూవ్ అయింది అని అర్థం. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను కొంచెం నా సైడ్ నుండి ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటున్నా. సో మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా డౌట్స్ ఉంటాయి. అలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, కాపీరైట్ సేమ్ చేయాలి, నెగిటివ్ కామెంట్స్ సేమ్ చేయాలి అన్న డౌట్స్ చాలా ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, అలానే వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, వీడియో ఎండ్ కార్డ్స్ ఎలా వేయాలి, ఐ కార్డ్స్ ఎలా వేయాలి అన్నది కూడా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీకు డౌట్స్ ఉంటేనే కమెంట్ చేయండి. లేదు మేము వేరే టెక్ ఛానల్స్ చూసాము అన్న మీ ఇష్టం. నా సైడ్ నుండి నాకు ఎందుకు హెల్ప్ చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ ఫేజ్ నుండి వచ్చిన దాన్నే కదా. చాలా వీడియోస్ వెతుక్కుంటాము, చాలా చేస్తాము. అదంతా అర్థం అవ్వాలి అని అంటే ఒక 200 వీడియోస్ అయినా అప్లోడ్ చేయాలి మనం. సో మీకు అంత ఎక్కువ టైం లేకుండా మీకు వచ్చిన డౌట్ ఏదైతే ఉందో కమెంట్ చేయండి. మీ డౌట్ వెంటనే క్లియర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. సో ఏం లేదు, ఇంతే అండి. మీకున్న డౌట్స్ కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. నా సైడ్ నుండి చిన్న హెల్ప్ అంతే.
ఏంటి అంటే కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను, అంతే నా సైడ్ నుండి. గైస్ వీడియో సరిగా అర్థం అవ్వలే కదా మీకు, అంటే క్లియర్గా కనిపించలేదు కదా లెటర్స్. సో నెక్స్ట్ టైం నుండి ఏం చేస్తా అంటే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ పెట్టి పెడతా వీడియోస్. ఇవి సరిగా ఫోకస్ అవ్వట్లేదు కదా, చాలా రకాలుగా ట్రై చేసా మంచిగా కనిపించేలా చేద్దాం వీడియో అన్నట్టు, కానీ నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఐడియా వచ్చింది, స్క్రీన్ రికార్డింగ్ ఆన్ పెట్టి పెడతా నెక్స్ట్ టైం నుండి వీడియోస్. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి. ఇంతే గైస్ ఈరోజు వీడియో అర్థమైంది కదా, మన వీడియోకి వచ్చిన కాపీరైట్ ఎలా రిమూవ్ చేసుకోవాలో. ఈ వీడియో నచ్చుంటే చిన్న లైక్ ఇవ్వండి, అలానే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ అండ్ బై బై ఫ్రెండ్స్.